ఖమ్మం జిల్లా రామచంద్రాపురంలో మావోయిస్టులు హల్చల్ చేశారు. రోడ్డుపై 2 బకెట్ బాంబులను అమర్చారు. రాకపోకలను అడ్డుకునేందుకు మావోయిస్టులు బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి నాగేంద్ర అందిస్తారు. నాగేందర్, చెప్పండి. విజువల్స్ లో స్పష్టంగా కనబడుతోంది, బకెట్స్ తో సహా అమర్చినట్లుగా. పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం వెంకటాపురం రహదారిపై మావోయిస్టులు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల పాటు హల్చల్ సృష్టించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరులైన మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహించాలని గత వారం రోజులుగా ఇప్పటికే మావోయిస్టు జిల్లా కార్యదర్శి ఆజాద్ పేరిట అనేక కరపత్రాలు, బ్యానర్లు అక్కడ ఏజెన్సీలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో మావోయిస్టులు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ అమాయకులైన గిరిజనుల ప్రాణాలను హరిస్తున్నారని పేర్కొంటూ వెంకటాపురం మండలం రామచంద్రపురం మొర్రవానిగూడెం రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సాయుధులైన 30 మంది మావోయిస్టులు వచ్చి అక్కడ 2 బకెట్ బాంబులు అమర్చారు. ఆ ప్రాంతంలో ఒక లేఖ కూడా వదిలి వెళ్లారు. ఈ సందర్భంగా మావోయిస్టులు అక్కడ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయనని ప్రకటించి మావోయిస్టులకు అనుకూలంగా పాలసీ ఉంటుందని చెప్పిన కేసీఆర్ గత ప్రభుత్వాల మాదిరిగానే ఇప్పుడు బూటకం ఎన్కౌంటర్ చేస్తున్నారని వీరు తమ లేఖలో ఆరోపించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కానీ ఇటు ఖమ్మం సరిహద్దుల్లో కానీ అమాయకులైన గిరిజనులను మావోయిస్టుల పేరిట వేధిస్తున్నారని, హరితహారం పేరిట ఇక్కడ ఆదివాసుల పోడు భూములను కూడా అక్రమంగా లాక్కుంటున్నారంటూ మావోయిస్టులు తమ లేఖలో చాలా తీవ్రంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్లను ఆపివేసి పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసుల వేధింపులు ఆపని పక్షంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు తమ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వెంకటాపురం చర్ల రహదారిలో ఈ మావోయిస్టుల హల్చల్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం నుంచి ఇప్పటికే స్పెషల్ పార్టీ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే బకెట్ బాంబుల నిర్వీర్యం చేసే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ బకెట్ లో ఎన్ని బాంబులు ఉన్నాయి, వాటి సామర్థ్యం అనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఆ బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ ని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. ఆ ప్రాంతంలో పూర్తిగా ఎక్కడైతే బాంబులు అమర్చారో అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు పూర్తి పహరా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇక్కడ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు ఇటు గ్రేహాండ్స్ బలగాలు కానీ, సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, తెలంగాణ ప్రభుత్వం చెందిన స్పెషల్ పార్టీ బృందాలు కానీ నిత్యం పహారా కాస్తా ఉంటాయి, కూంబింగ్ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ 30 మంది సాయుధులైన మావోయిస్టులు ప్రధాన రహదారిపై 3 గంటల పాటు హల్చల్ సృష్టించడం, అక్కడ ఏకంగా 2 బకెట్ బాంబులను పెట్టడమే కాకుండా వాటిని పేల్చేందుకు కూడా ప్రయత్నం చేయడం ఇప్పుడు సంచలనానికి కారణమవుతా ఉంది. ఖచ్చితంగా నాగేందర్, 30 మంది మావోయిస్టులు అలా తిరగడం, అదే విధంగా బకెట్లు అంటే ఎంత మోతాదుల్లో ఆ బకెట్లో బాంబులు ఉన్నాయని కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మావోయిస్టుల అలజడితో అక్కడున్న ఖమ్మం జిల్లా వాసులు ఏమంటున్నారు? లక్ష్మి, ఇప్పుడు భద్రాచలం, వెంకటాపురం, చెర్ల, వాజేడు ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం నెలకొంది. అప్రకటిత యుద్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీసులు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ అమాయకులైన ఆదివాసులను ఇబ్బందులు పెడుతున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మరొకవైపు మావోయిస్టులకు కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఇన్ఫార్మర్లు వ్యవహరిస్తూ వారికి సహకరిస్తున్నారంటూ పోలీసు శాఖ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు అటు మావోయిస్టుల మధ్య అమాయక గిరిజనం నలిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి సహకరించకుండా తమ పని తాము చేసుకుంటున్నప్పటికీ అకారణంగా తమను 2 వైపు నుంచి ఇబ్బందులు పాలు చేస్తున్నారని, దీంతో తాము కుటుంబాలతో గడపడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అక్కడ వెంకటాపురం, వాజేడు, చెర్ల మండలాల్లో అమాయక ఆదివాసీ గిరిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఇప్పుడు ఈ బాంబుల కలకలం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతా ఉంది. పోలీసులేమో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేదని, అసలు మావోయిస్టుల కదలికలు కూడా ఆ ప్రాంతంలో లేవని చెప్తున్నారు. అయినప్పటికీ 30 మంది సాయుధులైన మావోయిస్టులు 3 గంటల పాటు ప్రధాన రహదారిపై ఇక్కడ హల్చల్ చేయడం, ఏకంగా ఈ బాంబులను పెట్టిన ఘటనపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నాగేందర్.